హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు రోజ్మెరీ అండ్ ఫెన్యుగ్రీక్ వాటర్ ఎట్లా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ వాటర్ని యూస్ చేయడం వల్ల మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అండ్ ఆల్సో హెయిర్ గ్రోత్ చాలా ఇంప్రూవ్ అవుతుంది, హెల్దీ హెయిర్ గ్రో అవుతుంది అన్నమాట. సో మీలో ఎవరికైనా హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా ఉన్నా లేదా డాండ్రఫ్ ఉన్నా కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. రీసెంట్గా యూట్యూబ్లో హెయిర్ గ్రోత్కి సంబంధించిన చాలా వీడియోస్లో రోజ్మెరీ లీవ్స్తో వాటర్ చేసుకోవాలి లేదా ఆయిల్ చేసుకొని వాడాలి అని చెప్తూ ఉంటారు. ఇంకొంతమంది అయితే ఆన్లైన్లో కొని 30 days ఛాలెంజ్ చేస్తున్నారనమాట. సో దీంట్లో ఫెన్యుగ్రీక్ సీడ్స్ని కూడా యాడ్ చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. సో దీనికి 6 spoons ఆఫ్ రోజ్మెరీ లీవ్స్ అండ్ 2 spoons ఆఫ్ ఫెన్యుగ్రీక్ సీడ్స్తో పాటు 2 glasses ఆఫ్ వాటర్ పోసుకోవాలి. నేనైతే ఇక్కడ డ్రైడ్ రోజ్మెరీ లీవ్స్ తీసుకున్నాను అనమాట. మీరు ఒకవేళ ఫ్రెష్ రోజ్మెరీ లీవ్స్ తీసుకుంటే సోక్ చేసుకోకుండా డైరెక్ట్గా బాయిల్ చేసుకోవచ్చు. ఈ వాటర్ అయితే ఆన్లైన్లో కూడా అమ్ముతారు, కానీ వీటిని ఎక్కువ రోజులు ప్రిజర్వ్ చేయడానికి కొన్ని కెమికల్స్ కలిపే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లా కాకుండా మనం ఇంట్లోనే హెల్తీగా చేసుకుంటే ఇంకా బెటర్ కదా అని ఈ వీడియో చేశాను అనమాట. ఈ వాటర్ అయితే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. మీ హెయిర్ గ్రోత్ ఒక 1 monthలోనే మీరు చూడొచ్చు డిఫరెన్స్ని. సో మీరు ఒకసారి ట్రై చేయండి. అండ్ ఈ లీవ్స్ ఇంకా సీడ్స్ ఉన్న వాటర్ని మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. మార్నింగ్ ఓపెన్ చేసి చూస్తే ఆ లిక్విడ్ మొత్తం కొంచెం బ్రౌన్ కలర్లో అనిపిస్తుంది. ఫస్ట్ మనం ఒక స్టవ్ ఆన్ చేసుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ స్టార్ట్ బటన్ నొక్కి 160 degrees పెట్టాను. మీరు ఒకవేళ నార్మల్ స్టవ్ని యూజ్ చేస్తుంటే మీడియం ఫ్లేమ్లో 15 minutes వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఆ ప్యాన్లో ఆ వాటర్ని ఇంకా ఆ లీవ్స్ని అన్నిటినీ వేసేయాలన్నమాట. ఆ తర్వాత వాటిని 130 degreesలోనే పెట్టాలి. నేను బై మిస్టేక్ 160 degrees పెట్టాను. 130 degreesలో బాయిల్ చేసుకోవాలి 15 minutes వరకు. ఈ రోజ్మెరీ లీవ్స్లో కార్నోసిక్ యాసిడ్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ ఉంటుంది. ఈ కెమికల్ కాంపౌండ్ హెయిర్ గ్రోత్ని చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది అండ్ హెల్ప్ అవుతుంది హెయిర్ గ్రోత్కి. అండ్ ఫెన్యుగ్రీక్ సీడ్స్లో అయితే చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి, లైక్ విటమిన్ A, C, K, పొటాషియం, కాల్షియం, ఫాలిక్ యాసిడ్, ప్రోటీన్స్, ఇట్లా చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇవన్నీ హెయిర్ ఫాల్ని అండ్ డాండ్రఫ్ని తగ్గిస్తాయి. ఈ వీడియోని చూస్తున్న వాళ్ళలో ఎవరైనా క్రాఫ్ట్ లవర్స్ ఉంటే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. అండ్ ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అనిపిస్తే డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూసే వాళ్ళకన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. సో ప్లీజ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్లో కానీ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరికైనా హెయిర్ ఫాల్ ఇంకా డాండ్రఫ్ ఉంటే ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. సో దట్ ఈ వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి సో దట్ ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. ఆ వాటర్ని అయితే కొంచెం సేపు చల్లార్చుకొని ఆ తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని స్ట్రెయిన్ చేసుకొని ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి, లేదా స్ప్రే బాటిల్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. కానీ మీ స్ప్రే బాటిల్ చిన్నదైతే ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని మళ్ళీ రీఫిల్ చేసుకోవచ్చు. బెస్ట్ రిజల్ట్స్ కోసం ఈ వాటర్ని ట్వైస్ a day యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వాటర్ని డ్రై హెయిర్ మీదే యూస్ చేసుకోవాలి, లేదా హెడ్ బాత్ చేసే ముందు హెయిర్ మాస్క్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ వాటర్ మీ బేబీ హెయిర్ని కూడా గ్రో చేస్తుంది. మీలో ఎవరైనా ఈ వాటర్ని ఆల్రెడీ ట్రై చేసి ఉంటే ఆ వాటర్ మీకు ఎలా వర్క్ అయిందో కామెంట్ చేయండి. చూసారు కదా, ఇంత సింపుల్ ప్రాసెస్లో ఈజీ అండ్ హెల్తీగా రోజ్మెరీ అండ్ ఫెన్యుగ్రీక్ వాటర్ చేసుకోవచ్చు. ఆ వాటర్ అరోమా కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. నాకైతే ఆ అరోమా చాలా బాగా నచ్చేసింది. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.